ఏం పేరమ్మా? అది ప్రభండి. ఆ గ్యాస్ 500 అన్నాడు. ఎవరు ఈడు జీతినోడు నేరేనెడ్డో ఓడో. అయితే మాకు పింఛన అలా 2000 మళ్ళీ కటింగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అర్థమైతే లేదు. బియ్యం మళ్ళీ గ్యాస్ చెప్పినా కదా, మళ్ళీ పింఛన కటింగ్ 200 300 ఎందుకు కట్ అయితే అర్థమైతే లేదు. దేని గురించి అర్థవి చెప్తలేను. సన్న బియ్యమా వాడేస్తున్నాం. సన్న బియ్యం మాకేం అవసరం వద్దు. మాకు పింఛన రావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి. ఆయన గోపినాథ్ ఇచ్చిండు అందరికి, మాకు రాలే. 30 ఏళ్ళే, 3 సంవత్సరాలే, మీ 30 సంవత్సరాలే రాపిచ్చి దూరాలే. ఓట్లు వస్తున్నాయి, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు? నేనైతే కారుకేస్తా. ఎవడనే ఏమనవాను, ఎవ్వడనే ఏమనవాను. ఆయన చచ్చిపోయిండు. నాకు మా అక్క హెల్త్ బాగాలేకపోతే ఆయన బి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అలా 2000 మీ కటింగ్ ఎందుకు అవుతుందో అది అర్థమవుతలేదు బాబు. మాకు డబుల్ బెడ్రూమ్ రాలే. నాకు 3 కొడుకులు. 3 కొడుకులు ఒక్క రూమ్లో ఎట్లా వండుకుంటాం బాబు? ఆ మాట మంచిదా? మొన్న ముఖ్యమంత్రి ఏమో బీఆర్ఎస్ కానీ బీజేపీకి శ్రీశైలం గాడు మాకు వద్దు, మా గల్లీకి వద్దు. అది అక్కడనే కార్మి అన్నారు, అక్కడనే మాది వద్దు. ఆయన బస్ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ ఓట్లు వేస్తే పథకాలు రావంటాను. పథకాలు వద్దు. ఏ పథకాలు రావు? ఏమి ఇచ్చిండు అడిగాడు? నీ మాటకి ఏమి ఇచ్చిండు? బిల్లు రాదా? 0 బిల్లు అన్నా. ఇప్పుడు నాకు 3000 వచ్చింది. నేను అన్నముండని ఫ్రీ అన్నాడు కదా, బిల్లు కడుతున్నాము. గ్యాస్ ఎంత 500 అన్నా, 950. సన్న బియ్యం తెచ్చి వాడేస్తున్నాం 10 కిలోలు. నా పడతలేడు. 2000 నైనా 6000కి 200, 2000కి మళ్ళీ అలా కట్ చేస్తుంది. 200 అంటే రెడీ. నాకే 3 కొడుకులు, 3 కొడుకులు సంసారం చేస్తారు రెడీ. 30 సంవత్సరాలే నేను. అది ఒక జూబ్లీస్ లో మరి కార్కేనా గోపినాథ్కే అంతే. ఊరన్నాడు మీ బస్సుకి అయితే ఆయనకైతే రౌడీ సీట్ ఆయనకి ఓడేడు. వీడు పైసలు పెట్టి వేసిపించుకున్నాం. మేమైతే ఇయ్యము. ఏం డబ్బులు ఇచ్చి గోపినాథ్ ఆయనే ఉన్నాయి మా దగ్గర. ఆయన కుక్కర్లు ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు ఇంటింటికి. ఈ పిచ్చగాడు వచ్చేటోడు వాడు. చూడు ఆమెకు తెలుసు ఏంది కాంగ్రెస్ పోతే మన నేను ఆడ చచ్చిపోతే పట్టించుకోకుండా వస్తే పోలీసు వాళ్ళు ఏంది ఎవరు రేవంత్ రెడ్డి వాడు కాదు. కేటీఆర్ మా ముఖ్యమంత్రి అంతే. సునీతమ్మ గోపినాథ్.